బట్ నౌ దేర్ ఆర్ నో జెండర్ రోల్స్. అట్లానే మీరు పిల్లల్ని పెంచితేనే వాళ్ళు ముందుగా సొసైటీలో దే విల్ బి ఏబుల్ టు మేక్ హెల్దీ రిలేషన్షిప్స్. జెండర్ రోల్స్ అంటే ఏంటి? మనకి ఇదివరకు తెలిసినవి ఇంట్లో పని చేయడం అదంతా కూడా అమ్మాయిలు చేసేది, అబ్బాయిలు చేసేది బయట పని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ నుంచి వస్తువులు తీసుకురావడము, ఎలక్ట్రీషియన్తో పని చేయించుకోవడం, ఇవన్నీ కూడా అబ్బాయిలు చేసేది, అమ్మాయిలు చేసేది కాదు అన్నది జెండర్ రోల్ కాన్సెప్ట్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఆ జెండర్ రోల్స్ అన్నవి ఇప్పుడు మనకి దే ఆర్ నో లాంగర్ సిగ్నిఫికెంట్. అంటే అవి మనకి పనికిరావు, అలా నేర్పిస్తే ఫ్యూచర్లో పిల్లలకి కూడా పనికిరావు. సో ఈ జెండర్ రోల్స్ అనేది ఎలా మార్చాలి? ఎవరిని హెల్ప్ చేస్తున్నారు అని కాకుండా ఇద్దరు పని సేమ్ అని అర్థం చేసుకోవాలి. అంటే ఒక ఇల్లు మెయింటైన్ చేయడానికి ఇద్దరు ఖచ్చితంగా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒకరికి ఒక పని చేయడానికి టైం లేనప్పుడు ఇంకొకరు చేయగలగాలి, అట్లా ఉండాలి. అంటే ఇది నీ పని, నువ్వు చేయలేకపోతున్నావు, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను, ఆ కాన్సెప్ట్ కాకుండా నాకు టైం లేదు నువ్వు ఇది చూసుకో, నాకు ఈ టైం లేదు నువ్వు అది చూసుకో, అలాంటి సంభాషణ ఉన్నప్పుడే పిల్లలు అది నేర్చుకుంటారు. సో వాళ్ళ రిలేషన్షిప్స్లో వాళ్ళు బాగుపడతారు. చదువులో బాగుపడాలంటే నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు రకరకాలమైన డిఫరెంట్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఏ రకంగా నేర్చుకుంటారు పిల్లలు అన్నది మనం అర్థం చేసుకొని ఆ రకంగానే వాళ్ళకి నేర్పించాలి. So that is to do with your educational development. This is to do with your emotional development. Social development అని ఉంటుంది. సోషల్ డెవలప్మెంట్ అంటే మనం ఇతరులతో ఎలా ఉంటాము, సొసైటీతోని ఎలా ఇంటరాక్ట్ అవుతాం. అది కూడా మనకి ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఆర్ ఎనీ పెద్దవాళ్ళు వేరే వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వచ్చాము, బయటికి వెళ్ళినప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పనిచేసే వాళ్ళు ఆర్ రెస్టారెంట్కి వెళ్తే అక్కడ సర్వ్ చేసేవాళ్ళు, వాళ్ళతోటి ఫాదర్ మదర్ ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్నది పిల్లలు నేర్చుకుంటారు. ఆర్ ఇంకా మనము ఆలోచిస్తే బయటికి వెళ్ళినప్పుడు మనతోటి ఇంకొక మనిషి ఎలా ట్రీట్ చేస్తున్నారు, మనని మనని చిన్న చూపు చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు. చిన్న చూపు చూసినా కానీ ఆ డబ్బు లేకపోవడం వల్ల కానీ లేకపోతే చదువు లేకపోవడం వల్ల కానీ ఇవన్నీ రకాలుగా ఆలోచించి నాకు చిన్న చూపు చూస్తున్నారు అనిపించినప్పుడు మీకు లేని కాన్ఫిడెన్స్ పిల్లలకి ఇవ్వాలి అంటే ఏ రకంగా ఇవ్వగలుగుతారో అన్నది ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి చదువు లేదు అందుకే నన్ను చిన్న చూపు చూస్తున్నారు అంటే చదువు బికమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్, చదువు ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కానీ ఎలా నేర్చుకోవాలి, ఎలా చదువుకోవాలి, సొసైటీలో రెస్పెక్ట్ అన్నది మనకి ఎలా వస్తుంది అన్నది ఆ సొసైటీని ఎలా డీల్ చేస్తున్నారు మన చుట్టుపక్కల వాళ్ళు అది చూసి పిల్లలు నేర్చుకుంటారు. అది ఎవరైనా ఉండొచ్చు, ఎనీ అడల్ట్. పిల్లల మధ్యలో వాళ్ళు వేరే పిల్లలతో ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళ కాన్సెప్ట్స్ వేరే ఉంటాయి, వాళ్ళు అర్థం చేసుకోవడం వేరే ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం చాలా కామన్గా వింటున్నది ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు వేరే పిల్లలతో కంపేర్ చేసుకొని నాకు అదే కావాలి అని అడగడం అన్నది కామన్. అది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఎనీ అడల్ట్ ఆల్సో మనం బయటికి వెళ్ళినప్పుడు అది పెద్ద కారు ఉంది, నాకు ఆ పెద్ద కారు కావాలి అని చెప్పి కోరిక అన్నది కదులుతుంది కదా. మనం అడల్ట్ కాబట్టి అది ఆ ఆలోచన రావడం నార్మల్. మనకి ఇది చాలు అని చెప్పి ఏదో ఒకటి మనం చెప్పుకోగలుగుతాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇమోషనల్ డెవలప్మెంట్ దట్ వీ హ్యావ్ యాజ్ అన్ అడల్ట్. కానీ పిల్లల్లో అంత ఇమోషనల్ డెవలప్మెంట్ ఉండదు. ఆ కాన్సెప్ట్స్ అన్నవి తెలియవు వాళ్ళకి. అంటే డబ్బు ఉంటే ఇది ఉంటుంది, లేకపోతే చదువు ఉంటే ఇది, ఆ కాన్సెప్ట్స్ అన్నవి వాళ్ళకి అర్థం కాదు. అది వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎట్లా అంటే బై సీయింగ్ యువర్ సొసైటీ అండ్ బై సీయింగ్ హౌ యువర్ పేరెంట్స్ బిహేవ్. సో ఒకవేళ మీరు ఒక గోల్ పెడదాం అనుకుంటున్నారు, ఇలా లైఫ్ ఉండాలి నా పిల్లలకి, ఇలా లైఫ్ నాకు లేనిది వాళ్ళకి కావాలి అని గోల్ ఒకటి అనుకుంటున్నారు. సో ఆ గోల్ కోసం వర్క్ చేయడానికి హౌ యూ వాంట్ టు ఎంకరేజ్ దెమ్ అన్నది అదొక ఆలోచన కాన్సెప్ట్. సో ఈ రకంగా మీరు ఆలోచన చేసుకొని పిల్లల్ని ఇలా పెంచాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా బాగుపడతారు.